హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్కారిష్ట యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేను మీకు నా స్టైల్లో ఎంతో ఈజీగా జొన్న సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను వచ్చేసి 7ంటికే జొన్నలు అనేవి 2-3 సార్లు బాగా నీళ్ళలో కడిగానండి. తర్వాత కొంచెం సేపు నాననివ్వాలన్నమాట. ఒక 5 to 6 hours తర్వాత నీళ్ళంతా వంపేసి ఒక బట్ట మీద ఈ జొన్నలన్నీ ఆరబెట్టుకోవాలండి. బాగా పతలాగా వేసుకోవాలన్నమాట. ఒక కాటన్ క్లాత్లో అయినా వేసుకోండి, నీళ్ళు అనేవి అన్నీ పీల్చుకుంటాయి. ఈలోపు నేను ఒక సెరవ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి తర్వాత కొంచెం ఒక 6 లోటాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి. ఇందులో నేను వచ్చేసి జొన్నలు గ్లాసున్నర తీసుకున్నాను అనమాట. వాటర్ మనకి చాలా ఎక్కువ కావాలన్నమాట ఈ జొన్న సంగటికి. జొన్న సంగటి అడుగు అంటకుండా నేను అందులో కొంచెము ఉప్పేస్తున్నానండి. ఆల్రెడీ ఎసురు కాగేటప్పుడే ఉప్పేస్తున్నాను. అందులో అడుగు అంటకుండా కొంచెం నెయ్యి కూడా వేస్తానన్నమాట. ఒక స్పూన్ అంతా నెయ్యి కూడా వేస్తాను అందులో. ఇది వచ్చేసి ఇంట్లోనే కరగబెడతానండి ఈ నెయ్యి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి జొన్న సంగటి అనేది అస్సలు అడుగంటుకోదన్నమాట. బాగా మరగనివ్వాలి ఈ ఎసురంతా. ఇలా బాగా మరగనివ్వాలండి ఎసురు. తర్వాత జొన్నలు ఆరుంటాయండి, అవన్నీ ఒకసారి దగ్గరకు అనుకోవాలన్నమాట. దగ్గరకు అనుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ జొన్నల్ని గ్లాసున్నర జొన్నలు తీసుకున్నానండి నేనైతే. ఇదిగోండి మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మిక్సీ కొంచెం బరకగా పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా బరకగా పట్టుకోవాలి. దీన్ని కొంచెంగా దాంట్లో వేసుకోవాలి, తిప్పుతూ ఉండాలండి, లేదంటే ఉంట కడుతుందనమాట. మన బొంబాయి రవ్వ ఎలా అయితే ఉంట కట్టిపోతుందో ఉప్మా చేసుకున్నప్పుడు అలా ఉంట కట్టుద్ది అనమాట. ఇది ఇంకా చాలా మెత్తగా ఉంటుంది కదండి, ఉంట పట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. దీన్నైతే యాక్చువల్గా తెడ్డు సహాయంతో తిప్పుకుంటారనమాట. నేను గంటతోనే ఇలా అస్తంతోనే తిప్పేస్తున్నాను. ఇలా చాలా తిప్పుతూనే ఉండాలండి. మనకి వాటర్ కన్సిస్టెన్సీ అంతా పొయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలన్నమాట. ఆల్రెడీ నేను నెయ్యి వేసాను కదా, అందువల్ల గిన్నె అనేది అడుగు అంటకుండా ఉంటుందండి. ఉంటలుగా వస్తాయన్నమాట, అందుకనే తిప్పుతూ ఉండాలి. అంతే అండి, ఎంతో ఈజీగా మనం ఇంట్లో జొన్న సంగటి చేసుకున్నాం కదండి. మీకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుందా? ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేసుకోండి మరి. ఇదిగోండి ఎమ్మి జొన్న సంగటి అయితే రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ వంకాయతో లేదా చింతకాయ తొక్కుతో తింటారండి, సూపర్గా ఉంటుంది. ఒక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.